ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశ శిరోమణిఘృష్టపదం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశ శిరోమణిఘృష్టపదం ప్రియమానవ సాధుజనైక. ఈ క్షేత్రం ప్రతినిత్యం భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది. ఆది సోమవారాలు, మాస శివరాత్రి, మహాశివరాత్రి, పండుగలు, పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గుంటూరు జిల్లా వాసుల ఇంట ఏ శుభకార్యమైనా ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించి వారి శుభకార్యాలను ప్రారంభిస్తూ ఉంటారు. స్వామివారి మహిమలను చూసిన భక్తులు తమ పిల్లలకు సాంబశివ అని నామకరణం చేసుకోవటం స్వామిపై వారికి గల భక్తికి నిదర్శనం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుపుతారు. పండుగలు, పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా ఈ క్షేత్రం సందర్శించి స్వామిని సేవించి పుత్ర సంతానం పొంది తమ కుమారునికి సదాశివరాయలు అని నామకరణం చేశాడట. ఎందరో మునులు, మహాత్ములు, పండితులు, పామరులు ప్రతి ఒక్కరూ ఈ స్వామిని సేవించి తరించిన వారే. భరద్వాజ ముని సైతం ఈ ప్రాంతం సందర్శించినప్పుడు ఈ ప్రాంత ప్రశాంతతకు సంతసించి ఇక్కడే యజ్ఞం చేశాడట. అయితే భరద్వాజ ముని ఈ స్వామిని మల్లెలతో సేవించడం వలన ఈ స్వామి శ్రీ మల్లేశ్వర స్వామిగా పేరు పొందాడట. భరద్వాజ ముని యజ్ఞం చేస్తుండగా శాపగ్రస్తుడైన కాకాసురుడు అనే అసురుడు కాకి రూపం దాల్చి ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా ముని యజ్ఞ జలం కాకిపై చల్లగా కాకి శాప విమోచనం పొందింది. అందువలన ఈ గ్రామం కాకానిగా పేరు పొందిందని చెప్తుంటారు. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధభస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,